నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను మీ శిరీష ఈ రోజు వార్తల్లో విశేషాలు చూద్దాం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఎర్రన్న స్థానం ఎప్పుడూ ప్రత్యేకమైనదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు తన తండ్రి దివంగత ఎర్రంనాయుడు 69వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన పలు కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు తొలుత తన స్వగృహంలో ఎర్రంనాయుడు చిత్రపటానికి అనంతరం 80 అడుగుల రహదారి 7 రోడ్ల కూడలి ప్రజాసదన్ కార్యాలయం సింహద్వారం కూడలి పెద్దపాడు కూడలి నిమ్మాడ కూడలిలో ఎర్రంనాయుడు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నిమ్మాడలోని ఎర్రన్న ఘాట్లో కుటుంబ సభ్యులతో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జోహార్ ఎర్రన్న నినాదాలతో శ్రీకాకుళం జిల్లా మారుమ్రోగింది ఈ సందర్భంగా మీడియాతో రామ్మోహన్ నాయుడు మాట్లాడారు ఎర్రన్న జ్ఞాపకాలను తమ భుజాలపై మోస్తున్న ఆయన అభిమానులకు ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ధన్యవాదాలు తెలిపారు ఎర్రన్న నాయకత్వం ఎప్పుడూ ఆదర్శమని ఆయన రాజకీయ ప్రవేశంతో ఎన్నో మార్పులు చూశామని తెలిపారు ఆయన జీవితం ఓ రాజకీయ పాఠమని తెలిపారు ఆయన వారసత్వం నేను తీసుకొని వస్తే అశేషంగా అభిమానాన్ని చూపారని తెలిపారు ఎర్రన్న కోసం పెద్ద పెద్ద నాయకులు ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవారని తాను ఇప్పుడు ఎవరిని కలిసినా ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ మొదటి ప్రాధాన్యత నా తండ్రికి ఇస్తూ ఉండటం గర్వంగా ఉందని తెలిపారు సాధారణంగా రైతు కుటుంబంలో పుట్టి దేశ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి సాధించిన వ్యక్తి ఎర్రంనాయుడని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు ఎర్రంనాయుడు అభిమానులు స్థానికులు విశేషంగా పాల్గొన్నారు స్థానం సంపాదించుకున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి 69వ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు ఈ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో అలాగే ఎక్కడెక్కడైతే వారి అభిమానులు ఉన్నారో అందరూ కూడా కలిసి వారి విగ్రహాలకి పూలమాలలతో నివాళులు కూడా అందరూ అర్పించడం జరుగుతుంది మరి ప్రత్యేకంగా ఇందులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కుటుంబ పరంగా నా తరపున అచ్చెన్నాయుడు గారి తరపున మా కుటుంబ సభ్యుల తరపున అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన ఈరోజు దివిని విడిచి సుమారు 14 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకొని పూజించుకొని ఎర్రన్నాయుడు గారితో ఉన్నటువంటి పరిచయాలు కానీ అనుభవాలు కానీ ఆయన వాళ్ళందరికీ చేసినటువంటి సహాయ కార్యక్రమాలు కానీ అవన్నీ కూడా ఇప్పటికీ కూడా గుర్తు చేసుకున్నారంటే అది మనందరికీ కూడా ఎంతో ఆదర్శప్రాయమైనటువంటి నాయకత్వం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లాలో ప్రత్యేకంగా ఎర్రన్నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఎన్నో మార్పులు మనం చూసాం రాజకీయ చైతన్యంతో పాటు ఒక రాజకీయ నాయకుడనంటే ప్రజలతో ఎలా ఉండాలి ఎలా మమేకమై ఉండాలి ఒక కార్యక్రమం ఆయన ద్వారా చేయాలని అన్నప్పుడు ఎవరైనా సహాయం కోసం వచ్చినప్పుడు ఆయనకి ఏ రకంగా భరోసానివ్వాలనేది ఈ రోజు వరకు ఒక రాజకీయ పాఠంగా ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు ఆయన మార్గాలలో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవడానికి ప్రయత్నం చేస్తారు అందులోనే భాగంగా నేను కూడా ఆయన ఆశయాలకు ముందు కొనసాగించడానికి చిన్న వయసులో రాజకీయాల్లోకి వస్తే ఎర్రన్నాయుడు గారు వారసుడుగా నన్ను కూడా ఆదరించి 3 సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించి ఈరోజు ఒక చిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా కూడా అయ్యే అవకాశం ఇచ్చారనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఎర్రన్నాయుడు గారి తాలూకా రాజకీయం అనేది మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఎర్రన్నాయుడు గారి ఆశయాలలో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాలనంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికి టెక్కలి నియోజకవర్గ స్థానిక రైతులకు పరిశ్రమలకు మరింత ఉపయుక్తంగా ఎస్బీఐ బ్యాంక్ నిమ్మాడ శాఖ మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు సోమవారం నిమ్మాడలో ఎస్బీఐ నూతన శాఖను ఆయన ప్రారంభించారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా బ్యాంక్ పరిసరాలను కలియతిరిగారు పలు కౌంటర్లను ప్రారంభించారు మొదటి లావాదేవీని జరిపిన స్థానికులకు సంబంధిత అక్నాలెడ్జ్మెంట్ పత్రాలను అందించారు తరువాత తన సొంత ఊరిలో తనకి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలని తెలుపుతూ నూతన అకౌంట్ ఫారం ను నింపి సంతకాలు చేసి బ్యాంక్ అధికారులకు అందజేశారు తన స్వగ్రామం నిమ్మాడలో ఎస్బీఐ లాంటి విలువైన సేవలు అందిస్తున్న బ్యాంకును ప్రారంభించటం ఆనందంగా ఉందని తెలిపారు స్థానిక రైతులకు పరిశ్రమల వారికి ఇది మరింత ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు స్థానికంగా వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని తెలిపారు ఇక్కడి అన్నదాతలకు మరింత లబ్ధి చేకూర్చే పథకాలపై స్థానికంగా విస్తృత ప్రచారం కల్పించాలని బ్యాంక్ అధికారులను కోరారు వారి ఆర్థిక లావాదేవీల్లో ఎస్బీఐ కీలక భూమిక పోషించాలని ఆకాంక్షించారు ప్రధాని మోడీ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లక్ష్యాలను చేరుకోవటంలో బ్యాంకులది కీలక పాత్రని ఆయన తెలిపారు
శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పగడ్బందీ ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమయ్యాయని శ్రీకాకుళం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ అధికారి ఆర్ సురేష్ కుమార్ తెలిపారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా కళాశాలలో జరుగుతున్న పరీక్షల తీరును, అక్కడ ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అదనపు ఎస్పీ శ్రీనివాసరావులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ ఇంటర్మీడియట్ బోర్డు అధికారి ఆర్ సురేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో 71 పరీక్షా కేంద్రాలలో సుమారు 40,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని తెలిపారు. ఈ రోజు ప్రథమ సంవత్సర పరీక్షలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. నెల రోజుల పాటు ఈ పరీక్షలు జరుగుతాయని, అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, వైద్య సదుపాయం ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక నెల రోజుల పాటు మార్చి 24 వరకు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. మనకి ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, సెకండ్ ఇయర్ విద్యార్థులు ఒక 20,000 మంది, దాదాపు 40,000 మంది వరకు ఇక్కడ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా మనం 71 సెంటర్లు అనేవి మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 71 సెంటర్లో విద్యార్థులందరూ కూడా ఎగ్జామ్స్ రాయడం అనేది మనకి జరుగుతుంది. విద్యార్థులు పరీక్ష రాయడానికి వీలుగా విద్యార్థులకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలన్నీ కల్పించడం జరిగింది. ప్రతి సెంటర్లో మనకి సీసీ కెమెరాలు అనేవి ఉంటాయి. ఈ సీసీ కెమెరాల్లో రోజంతా మనకు లైవ్ స్ట్రీమింగ్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని జిల్లా కేంద్రంలో అదేవిధంగా రాష్ట్ర కేంద్రంలో కూడా వీటిని పరిశీలించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా విద్యార్థులకు కానీ ఎవరికైనా ఇంకా హాల్ టికెట్లు కానీ రాకపోయినట్లయితే వాట్సాప్ మన మిత్ర ద్వారా కూడా విద్యార్థులు నేరుగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలు అనేవి మనకి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు జరుగుతాయి. కాబట్టి ఉదయం 9 గంటలకి కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. 9 దాటిన తర్వాత మాత్రం లేటుగా అటెండ్ అయితే ఎవరిని ఎలా ఇది ఎప్పుడైతే ఈ సిస్టమ్ పెట్టారో దీనివల్ల మాల్ ప్రాక్టీసింగ్ జరగడానికి అవకాశం ఉండదు. ఇది ఒకటి. రెండోది, పిల్లలు కూడాను ఒక్క పాస్ ఒకటే వాళ్ళ జీవితం కాదు. కష్టపడి చదివితే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఒకవేళ పాస్ పోయినా వచ్చిన నష్టం ఎట్లేదు, ఇబ్బంది లేదు. అందుకని చెప్పి ఇది పాస్ పోయినంత మాత్రంగా జీవితంపై విరక్తి చెంది ఏదైనా సూసైడ్ చేసుకుంటే జీవితం ఉంటే ఇంకోసారి రాయడానికి అవకాశం ఉంటుంది. అదే పోతే ఇంకోసారి రాయడానికి అవకాశం లేదు. పిల్లలందరూ కూడా బాగా చదవండి. ఈ మార్కులు ఒకటే క్రైటీరియా కాదు, క్యారెక్టర్ క్రైటీరియా. దాంతో 100% జాతీయ స్థాయిలో శ్రీకాకుళం జిల్లా చిత్రపటాన్ని ఆవిష్కరించిన మహోన్నత నేత స్వర్గీయ కింజరాపు ఎర్రంనాయుడని 69వ జయంతి వేడుకలు స్టార్స్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో నిర్వహించారు. 6 సార్లు ఎంపీగా పనిచేసి సిక్కోలు జిల్లా కీర్తి ప్రతిష్టలు దేశవ్యాప్తంగా చాటి చెప్పారని, జిల్లాను ప్రతి పథంలో నడిపించి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగినాయుడు, పీజీ గుప్తా, గుడ్ల సత్యనారాయణలు తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల సమగ్రాభివృద్ధికి బాటలు వేసిన నేతగా శ్రీకాకుళం జిల్లాలో సాగునీరు, త్రాగునీరు, రహదారులు, ఇతర మౌలిక వసతులు కల్పించే నేతగా పేరుగాంచారని ఆయన కొనియాడారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు అందరూ తలలో నాలుకగా ఉండే ప్రజానేత ఎర్రన్న అని కితాబు ఇచ్చారు. వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ సారథ్యంలో అనేక ప్రజాహిత కార్యక్రమాలు ఎర్రన్న సహకారంతో చేశామని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో స్టార్స్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గుడ్ల జగ్గారావు, సుగంధం శ్రీనివాసరావు, గేదెల లక్ష్మి, వానపల్లి రాంభాయి, మల్లిబాబు, అశోక్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి విషయం. అయితే ఎర్రనాయుడు గారు ముందు బిఎస్సి లా చేసి ముందు కోర్టులో అడ్వకేట్గా ఎన్రోల్ అయ్యారు. ఆ తర్వాతను పాలిటిక్స్కి రావాలనే ఉద్దేశం ఆయనకు లేదు. కానీ ఒక మంచి విషయంలో ఆయనకు అనుకోకుండా వచ్చింది ఎమ్మెల్యే సీట్. ఆ ఎమ్మెల్యే సీట్ వచ్చిన తర్వాత గెలిచారు. గెలిచిన తర్వాత మంచి లీడర్ అనిపించుకున్నారు. ఎందువల్లంటే ఆయన ఏది సెలెక్ట్ చేసి పని చేసినా సిస్టమేటిక్గా, సిన్సియర్గా, హార్డ్ వర్క్ చేసే వ్యక్తి కీర్తిశేషులు కింజరాపు ఎర్రనాయుడు గారు. చిత్రపటంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రత్యేక స్థానం కల్పించినటువంటి
స్వర్గీయ కీర్తిశేషులు కింజరాపు ఎర్రమనాయుడు గారి తాలూకా 69వ జయంతి వేడుకని ఇవాళ శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ మైలాస్లో కూడా ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో భాగంగా ఈ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ఎర్రమనాయుడు తాలూకా జన్మదిన వేడుకలు కూడా జరుపుకున్నాం. ముఖ్యంగా స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతి విషయంలో కూడా జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలతో పాటు జిల్లా అభివృద్ధిలో పాత్ర పోషించినటువంటి కీలక పాత్ర పోషించే వ్యక్తుల తాలూకా జననాన్ని కూడా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం ఆనవాయితీగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిల చెల్లింపుపై శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అసెంబ్లీలో కీలక ప్రతిపాదన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు బకాయిలు భారీగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పలువురు ఉపాధ్యాయులు ఎన్జీఓలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తనను కలిసి తమ సమస్యలను వివరించారని చెప్పారు. గత 5 ఏళ్లలో సుమారు 30,000 కోట్ల వరకు బకాయిలు పేరుకుపోయాయని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటికే 5,000 కోట్లకు పైగా విడుదల చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. అయినప్పటికీ ఇంకా సుమారు 25,000 కోట్ల వరకు బకాయిలు చెల్లించాల్సి ఉందని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఒకేసారి నగదు రూపంలో మొత్తం బకాయిలు చెల్లించడం కష్టతరమని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఒక ప్రత్యామ్నాయ ప్రతిపాదన చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ కాలనీలు ఏర్పాటు చేసి వారి బకాయిల విలువలకు సమానంగా ఫ్లాట్లు కేటాయిస్తే తమకు ఎంతో ప్రయోజనం ఉంటుందని ఉద్యోగులు కోరుతున్నట్లు ఆయన వివరించారు. ఈ విధానం అమలు చేస్తే ఉద్యోగులు సొంతింటి కల నెరవేరడమే కాకుండా భవిష్యత్తులో వారి కుటుంబాలకు భద్రత కలుగుతుందని ఆయన పేర్కొన్నారు. మా వద్దకు పలు టీచర్స్ సంఘాలు అలాగే ఎన్జిఓస్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రావడం జరిగింది అధ్యక్ష. మీకు తెలిసిందే, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం పెట్టిన బకాయిలు పెద్ద ఎత్తున 30,000 వరకు ఉంటే మొన్న రీసెంట్గా 5,000 కోట్ల పైచీలకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారు అధ్యక్ష. ఇంకా 25,000 కోట్ల వరకు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అయితే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల చాలా కష్టం కనుక కొంతమంది ఎంప్లాయీస్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసుకున్నది ఏంటంటే ఎంప్లాయీస్ కాలనీస్గా పెట్టి ఫ్లాట్ల రూపంలో అయినా మాకు ఆ బకాయిలు ఈ ఫ్లాట్ల రూపంలో అయినా ఇచ్చినా మాకు సంతోషమే, మా పిల్లలకి భవిష్యత్తులో ఇల్లులు కట్టుకోవడానికి బాగుంటుంది అనేది వారి అభ్యర్థన అధ్యక్ష. ఈ సభ ద్వారా మీ ద్వారా ఈ ప్రభుత్వానికి వారి యొక్క అభ్యర్థన సూచనల్ని నేను మీ ముందు పెడుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. బొబ్బిల్ రాజు గారు. ముద్దాయిలు జైలులో సత్ప్రవర్తనతో మెలగాలని, శిక్షా కాలం ముగిసిన తరువాత సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె హరిబాబు హితవు పలికారు. చట్టపరమైన చిక్కులతో ఇబ్బంది పడుతున్న వారు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయం సహాయం పొందవచ్చని ఆయన సూచించారు. సోమవారం అంపోలులోని జిల్లా కారాగారాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖైదీల కేసుల పురోగతిని అడిగి తెలుసుకున్న ఆయన వారికి అందుతున్న ఆహారం, ఆరోగ్య సదుపాయాలు, జైలులో పారిశుధ్యాన్ని స్వయంగా పరిశీలించారు. వంటశాలలను తనిఖీ చేసి ముద్దాయిలకు నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జైలర్ దివాకర్ నాయుడు, కారాగార సిబ్బంది పాల్గొన్నారు. అయితే ఆయన వేశారు, కోర్టు ఏమో రిటర్న్ చేసింది, మిగిలిన ముద్దాయిల అడ్రస్లు లేవని చెప్పని. ఈ దాని గురించి అయితే పర్సూ చేస్తున్నాను నేను. రెవెన్యూ సమస్యలు లేని జిల్లాగా శ్రీకాకుళం తయారు కావాలని, దీనికి సంబంధించి రెవెన్యూ శాఖలో పనిచేసే వారంతా సంపూర్ణ సహకారాన్ని అందించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో వివిధ వర్గాల నుండి వినతులు స్వీకరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ప్రతి వారం రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేసి బాధితులకు అక్కడికక్కడే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్లు ఎంతో దోహదపడుతున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
గత ఒక 5 వారాల నుంచి మనం రెవెన్యూ క్లినిక్ ఇది ఒక ముఖ్యమైన పీజీఆర్ఎస్లో ఒక భాగంగా మనం ఒక ప్రోగ్రాం పెట్టినాం. దీంట్లో రెవెన్యూ క్లినిక్లో అంటే ప్రతి ఒక్క డివిజన్ నుంచి ప్రతి ఒక్క మండల్ నుంచి అక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు అందరూ సోమవారం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జెడ్పీ ఆఫీస్లోనే ఉంటారు. ఇక్కడ ప్రత్యేక ఒక వచ్చిన అర్జీ కౌంటర్ అంటే మన అర్జీ సమస్య బట్టి కౌంటర్ దగ్గర మనం పంపిస్తాం. ఆ కౌంటర్లో కూడా మన కలెక్టరేట్లో ఉన్న సీనియర్ ఆఫీసర్స్ కూర్చున్నారు. అక్కడే ఆన్లైన్ చేసుకొని అక్కడే తహసీల్దార్కి పిలిచి ఆ డెస్క్ దగ్గర కౌంటర్ దగ్గర ఎందుకు చేయలేకపోతున్నా, లేకపోతే చేయగలిగితే ఎంత టైం పడుతుంది అది అంతా మనం రాసుకొని తిరిగి ఆడియో దగ్గర కూడా అక్కడికక్కడ పంపిస్తాం. మనకి ఈరోజు ఒక 98 కేసెస్ వచ్చింది. అది చాలా తగ్గింది. ఈ 98లో కూడా రేపటికి నా దగ్గర ఇన్ఫార్మ్ వస్తుంది ఎన్ని మనం చేయగలుగుతున్నాం, ఎన్ని మనం చేయలేం. సో ఈ అన్ని ప్రోగ్రామ్స్ పెట్టడం వల్ల మనకి ఈ ఇష్యూస్ కూడా ఈ రెవెన్యూ ఇష్యూస్ కూడా చాలా వరకు తగ్గుతున్నాయి. ఎందుకనే మనకి మామూలుగా కావాల్సిన సర్వే ఇష్యూస్ కానీ లేకపోతే మ్యూటేషన్ అది తహసీల్దార్ దగ్గర వెళ్ళి అక్కడ అర్జీ పెట్టుకొని ఆవాల్సిన ఇష్యూస్ అది ఇక్కడ రాకూడదు. ఆ ఉద్దేశంతో మనం ఇది పెట్టాం. రెండోది, అధికారంలోకి రాకముందు నిరుద్యోగులకు ఆకాశమంత ఆశలు చూపి గద్దెక్కిన తరువాత వారిని నెట్టేట ముంచడం చంద్రబాబు నాయుడు గారికి వెనతో పెట్టిన విద్య అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో మరియు ప్రచార సమయంలో ప్రతి ఏటా జనవరి నెలలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు ఫిబ్రవరి ముగుస్తున్నా దాని ఊసే లేకపోవడం, నిరుద్యోగులను వంచడమే. హామీ ఇచ్చినప్పుడు లేని ఇబ్బందులు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి? నిరుద్యోగ యువత ఓట్లలో గెలిచి ఇప్పుడు వారికి మొండి చేయి చూపించటం సిగ్గు అనిపించటం లేదా అని ప్రశ్నించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్ గారు చెప్పిన విధంగా లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలిచారు. కానీ నేడు కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను ఓడగొట్టడమే కాకుండా కొత్త నోటిఫికేషన్ల విషయంలో కాలయాపన చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది యువత కోచింగ్ సెంటర్లలో వేల రూపాయలు ఖర్చు చేస్తూ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం మాట మార్చడం వల్ల వారి భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సారవకోట ఐసీడీఎస్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో పేద గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకు సేవలను అందిస్తున్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఐసీడీఎస్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినా నేటికి అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించటం లేదని, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కు బడ్జెట్ పెంచాలని, అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ మార్చి 2న ఛలో విజయవాడ జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి డి సుధా పిలుపునిచ్చారు. అంగన్వాడీల 42 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం రాతపూర్వకంగా చేసిన ఒప్పందాన్ని అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం ఇచ్చాపురంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాజంలో పేద, గర్భిణీ, బాలింతలు, చిన్నపిల్లలకు సేవలను అందిస్తున్న అంగన్వాడీలను నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఐసీడీఎస్ ప్రారంభించి 50 సంవత్సరాలు పూర్తయినా నేటికి అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించటం లేదని, కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఐ పెన్షన్ సౌకర్యం అమలు చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాళ్లపేట అసిరితల్లి అమ్మవారి పండుగను ఆదివారం శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గుండు శంకర్ చేతుల మీదుగా కొబ్బరికాయ కొట్టి అమ్మవారి పండుగను శ్రీకారం చుట్టారు.
రాళ్లపేట గ్రామస్తులకు డిసెంబర్లో ప్రారంభించి ఫిబ్రవరి మొదటి వారం కల్లా సీసీ రోడ్లు పూర్తి చేసి గ్రామస్తుల చిరకాల కోరికను నెరవేర్చారు. ఎంతో మంది నాయకులు గ్రామాన్ని సందర్శించి వాగ్దానాలు చేసి వెళ్లిపోయినప్పటికీ గుండుశంకర్ మాత్రం తొలిసారి గ్రామానికి వస్తూనే తనతో పాటు 2 జేసీబీలను తెచ్చి నిర్ణీత కాలానికన్నా ముందు సీసీ రోడ్లను పూర్తి చేసి తన ఘనతను చాటుకున్నారు. తాను మాటల వాడిని కానని చేతలలో చేసి చూపుతానని చెప్పి రోడ్లను పూర్తి చేసి నిరూపించుకున్నారు. గ్రామస్తుల ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. ఇంకా అసిరితల్లి అమ్మవారి పండుగ కోసం కరెంటు అంతరాయం లేకుండా ఒక్క పూట వ్యవధిలోనే ట్రాన్స్ఫార్మర్ సమకూర్చి కరెంటు సమస్యలు లేకుండా చేశారు. దీనందువల్ల ఇక్కడ ఎటువంటి అభివృద్ధి నోచుకోక ఎంతో ఇబ్బందులు పడి ఇక్కడ ఉన్న యువత కానీ పెద్దవాళ్ళు కానీ ముసలోళ్ళు కానీ స్టూడెంట్స్ అందరూ ఇబ్బందులు పాలయ్యేవారు. ఇది నా విషయం దృష్టికి వచ్చింది. ఎలక్షన్ ముందే నేను చెప్పాను చేస్తానని. అదే మాట ప్రకారం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ అన్న గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీరందరి సహాయ సహకారాలతో ఇక్కడ కేంద్ర మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు, రాష్ట్ర మంత్రి వర్యులు అచ్చెన్నాయుడు గారు వీరందరి సహకారంతో పెద్ద ఎత్తున కోట్లాది రూపాయలతో ఈ నియోజకవర్గం. వార్తలు సమాప్తం. మళ్ళీ తరువాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.